మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం డానీ బెరాస్కో 1997లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే డానీ బెరాస్కో 1997లో అయితే రిలీజ్ అయింది గైస్. దీనికి డైరెక్టర్ వచ్చేసి మైకే నెవెల్. సో రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes అయితే ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 127 minutes అయితే ఉంది గైస్. సో ఇదైతే రీజన్ బట్టి, అవైలబిలిటీ బట్టి, కంట్రీ బట్టి మారుతుంది. సో ఇదైతే ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ఆర్ గూగుల్ టీవీ ఆర్ చెక్ యువర్ లోకల్ స్ట్రీమింగ్ సర్వీసెస్లో అయితే అవైలబిలిటీగా ఉంది. సో ఇదైతే స్టోరీ లైన్ ఏంటంటే, ఒక FBI ఏజెంట్ జోసెఫ్ పిడిస్టన్ మాఫియా గ్యాంగ్లో అండర్ కవర్లో డానీ బెరాస్కో అనే పేరుతో ఎంటర్ అవుతాడు. సో మిషన్ సింపుల్గా మాఫియా సీక్రెట్స్ కలెక్ట్ చేయాలనే స్టోరీతో తిరుగుతుంది. కానీ అక్కడ లెఫ్ఫీ అనే ఓల్డ్ గ్యాంగ్స్టర్తో అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. డ్యూటీ ఒకవైపు, ఫ్రెండ్షిప్ ఒకవైపు. ఈ కాన్ఫ్లిక్ట్ ఏ సినిమా మెయిన్ హార్ట్. సో స్టోరీ స్లోగా బిల్డ్ అయినా కానీ క్లైమాక్స్కి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది. సో ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమా రియల్ లైఫ్ FBI అండర్ కవర్ ఏజెంట్ జోసెఫ్ పెస్టన్ స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. సో ఏ పికానో పర్ఫార్మెన్సెస్ని చాలామంది కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్లో ఒకటిగా కన్సిడర్ చేశారు. సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఏ పికానో అండ్ జానీ డెపో యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది. సో ఎమోషనల్ ఫ్రెండ్షిప్ యాంగిల్ చాలా నేచురల్గా ఉంటుంది. సో రియలిస్టిక్ మాఫియా వాల్ ప్రెజెంటేషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. స్ట్రాంగ్ డైలాగ్స్ అండ్ టెన్షన్ ఫీల్ సీన్స్ చాలా బాగున్నాయి. సో క్లైమాక్స్ ఎమోషనల్ ఇంపాక్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. హెవీ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం డిసప్పాయింటింగ్గా ఉండొచ్చు. చాలా మాఫియా క్యారెక్టర్స్ ఉంటారు కాబట్టి స్టార్టింగ్లో నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఫ్యామిలీతో అయితే రికమెండ్ చేయను గైస్. సో స్ట్రాంగ్ వైలెన్స్, ఫ్రీక్వెన్సీ, స్ట్రాంగ్ లాంగ్వేజ్ అయితే ఉంది. కొన్ని సెక్సువల్ రిఫరెన్సెస్ అండ్ బ్రీఫ్ అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్ R-rated క్రైమ్ డ్రామా. సో మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. 100% వాచబుల్. ఎస్పెషల్లీ ఇఫ్ యూ లైక్ రియలిస్టిక్ మాఫియా ఫిలిమ్స్ లైక్ గుడ్, ఎలిస్ ఆర్ ద డిపార్టెడ్. సో ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ మూవీస్ కాదు. సో క్యారెక్టర్ డ్రివెన్ క్రైమ్ డ్రామా అనే ఎక్స్పెక్టేషన్స్ చూస్తే చాలా సాటిస్ఫై అవుతారు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో డానీ బ్రాస్కో మాఫియా గెక్షర్స్లో ఎమోషనల్ డెప్త్ ఉన్న బెస్ట్ ఫిలిమ్స్లో ఒకటి. సో ఏఏ పికానో అండ్ జాన్ డీప్ కెమిస్ట్రీ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. స్లో బర్న్ స్టోరీ టెల్లింగ్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఫాస్ట్ యాక్షన్ కోసం చూస్తే కొంచెం స్లో అనిపించవచ్చు. కానీ రియలిస్టిక్ క్రైమ్ డ్రామా ఫ్యాన్స్కి డెఫినెట్లీ రికమెండ్ చేయొచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్స్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.